నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు లక్ష్మణ్ గౌడ్. ఎక్కడ ఉంటావే? ఇక్కడ మాదారంలో ఉంటాం. పటాన్చెరు నియోజకవర్గం. మీ ఎమ్మెల్యే ఎవరు? మైపాల్ రెడ్డి. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. ఓకే, రైట్. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ మూడోసారి గెలిచిండు కదా, మూడోసారి గెలిచి 18 నెలలు పూర్తి అయిపోయింది. ఏమన్నా చేస్తున్నాడా పటాన్చెరు? ఇప్పుడు ఏం చేస్తలేడు, ఆయన వస్తలేడు కూడా. ఏం మాట్లాడతాడు, ఎక్కడ ఉన్నారు, ఏమున్నారు, మరి సస్తుర్రా బతుకుతుర్రా, ఎవరేం చెప్తలేరు. ఎవరు రాజకీయం వాళ్ళకే ఉన్నది. రాజకీయం తప్పదు బిడ్డ, ఎప్పుడు కూడా తప్పదు. ఎవరు కష్టం వాళ్ళు చేసుకుని వాళ్ళు బతారు. మనం ఎందుకంటే మంచిగా చూడాలి. ఏ ఎమ్మెల్యే కానీ ఏ లీడర్ కానీ ఎవరు కూడా కానీ ఓటేసిన కాదు, అందరు ఒకసారి చూడాలి. అట్లే కాదు, రాజకీయం ఎప్పుడు ఎలక్షన్ వరకే రాజకీయం. మన ఊరు మంచిగా ఉండాలి, మన లెక్క మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి అని కోరుతున్నాను నేను. ఇప్పుడు రైతుల విషయాన్ని చూసుకుంటే ఇప్పుడు మన ఈ ఏరియాలో రైతులు చాలా మంది ఉంటారు కదా. ఏం లేదు, చెడు నిండుతున్నా అన్ని బయటికి పోతున్నాయి నీళ్లు. మా మనోళ్ళు మా మనే మాసుకుర్రో లేరు, ఎవరు లేరు, ఎక్కలేరు. ఇక పెద్ద మనుషులు ఉన్నారు, ఇక్కడ చెప్తారు, అక్కడ చెప్తారు పెద్ద మనుషులు. ఈయనకి ఎగేస్తారు, వానికి ఎగేస్తారు. మా ఊరు పెద్ద మనుషులు వానికి ఎగేస్తారు, వీనికి ఎగేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 6 గ్యారెంటీలు అమలు చేసి అంటే చెప్పిళ్ళు. గ్యారెంటీలు కూడా నువ్వు చెప్పుడుకం ఎందుకు, మేము అడిగినాము అన్ని అవన్నీ అడిగినా మేము. నువ్వే ఇస్తా అంటే నువ్వే చేస్తా అంటే ఏ కూడా చేస్తలేడు. ఏవి చేస్తుండో ఎక్కడ చేస్తుండో మాకు తెలియదు. సగం వస్తాయి, సగం వస్తున్నాయి, సగం వస్తలేవు, సగం వస్తున్నాయి. మరి ఎవరికి ఎట్లున్నారు పెట్టే, నీకు వచ్చిందా రాలేదా ఏమి అని చెప్పి ఎవరు అడుగుతలేరు. రైతుల పరిస్థితి ఏంది? రైతుల రుణమాఫీ, రైతు భరోసా. రైతుల పరిస్థితి నిరుడు లేరు, మచ్చుకురోళ్ళు లేరు, ఎవరు లేరు. ఎవడేం చక్కర చూస్తలేరు, ఆ తూములు పడిపోతున్నాయి. వ్యవసాయం చేస్తలేరు, ఏం చేస్తలేరు. కూలి ఎక్కువైనాయి, అట్లా సరిపోతలేదు, ఇట్లా సరిపోతలేదు. అట్లా మీ ఊర్లో పరిస్థితులు రోడ్లు కానీ నీళ్లు కరెంట్ సమస్య ఏం లేవు, ఏం లేవు. అంతే, ఏం లేవు కూడా. 3 సార్లు గెలిచినాక అంతే. పైస ఉన్నది మాట ఉన్నది. ఈ రోజులలో గరీబ్ కానీ పెండా ఊరంతా, గరీబ్ కానీ పెండా మరి ఎట్లయితున్నది, ఏం సంగతి అనేది లేదు. అందరినీ చూడాలి, రాజకీయ పౌరులు కానీ ఎవరు కానీ అందరిని ఒకసారి చూడాలి. ఒక తప్పు జరుగుతుంది, జరగలేదు నీ తప్పు అన్నదాకా పంచాయతీ దిగదు. తప్పును తప్పైనా వాళ్ళకి వస్తుంది, కానీ తప్పును తప్పు అన్నారు, దాన్ని ఎక్కిస్తారు. ఇంక దాన్ని వాళ్ళు ఎక్కిస్తారు, వీళ్ళు ఎక్కిస్తారు. పొద్దు మీకు దొరకాలి కదా. మరి పొద్దు మీకు వీనికి ఎక్కిస్తేనే పంచాయతీ దిగకపోతేనే పొద్దు మీకు ఆయన కోటాలు దొరుకుతాయి, వీని కోటాలు దొరుకుతాయి. అంతే సంగతి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నస్తుందా? ఏం కాంగ్రెస్ పోతావు, నా ఇల్లు కొట్టాడా, కూలగొట్టాడు, ఏమిటికి లేదు. నేను ఇంత ముందు కూడా శ్రీనివాస్ గౌడ్ దగ్గర పోయినా కూడా మిమ్మల్ని మిల్చిగా పేరు పెద్ద మనుషులం, ఇద్దరు పెద్ద మనుషులం, ఒట్ల బ్రహ్మచారి నేను. ఏమయ్యా మరి ఎట్లా సంగతి అంటే, సార్ 6 రోజులు చంది గడ్డాములు పెట్టుకున్నారు, పెంటలు వేసుకున్నారు, అన్ని వేసుకున్నారు. మరి ఇప్పుడు అందరూ కట్టుకుంటున్నారు. మనం జనాలు ఎక్కువైపోయారు, కొడుకులు 4 అయిపోయారు. ఒక కొడుకుని వాడ కట్టుకో, నువ్వు అన్నీ ఉండు అని చెప్పి అన్నారు. అంటేనే మేము కూడా కట్టుకున్నాం. కట్టుకుంటే వచ్చుకొని కూలగొట్టారు. కూలగొడితే మొత్తం కూలగొట్టాలి కదా, కూలగొట్టలేరు. ఎందుకు కూలగొట్టాలి? గవర్నమెంట్ జాగాలు, ఈ జాగాలు, ఆ జాగాలు. మనసులమే గవర్నమెంట్ వల్ల మేము, మనసులమే గవర్నమెంట్ వాళ్ళము. ఇక గవర్నమెంట్ అంటే అది ఎట్టుంటే అది అట్టుంటుంది. గవర్నమెంట్ మేము ఉంటేనే గవర్నమెంట్ ఉంటేనే మేము. ఎక్కడికి వస్తుంది లేకుంటే ఎక్కడిది? మనం వేస్తేనే కుర్చీ మీద కూర్చుంటాడు. అట్లా కాదు బిడ్డ, ఎప్పుడు కూడా కానీ అందరిని ఒకసారి చూడాలి. జరుగుతుంది, తప్పు జరుగుతుంది. ఏ పెద్ద మనిషి కన్నా తప్పు జరుగుతుంది. ఎవరన్నా అంటారు, పెత్తనం చేసినప్పుడు 4 కొడుకులు పుడతారు. ఒక్క కొడుకు అన్న మా అయ్య మంచోడు కాదని చెప్తారు. ఒక కొడుకు కూడా ఒకతో మాట వచ్చిన వాళ్ళమే. కానీ మరి కొడుకు మంచి చూస్తాడు, కొడుకు మంచి చూడాడు. కొడుకు చూసినా మన ఆయన మంచోడు అంటారు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం చూసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పాలించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు దగ్గర సంవత్సరం వస్తుంది. సో ఏది మంచిగా అనిపిస్తుంది? భూముల ఖరీదు లేదు, అప్పు ఇస్తాడు, ఇచ్చలేడు. అది 4 గుంటలు అమ్ముకొని మన బిడ్డ పెండి చేస్తాము, ఇల్లు కట్టుకుందామంటే ఎవడు 10 రూపాయలు ఇస్తలేరు. ఇవి పోతలేవు అవి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత ఎవరు అమ్ముకున్నారు, చేసుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, బిడ్డల పెళ్లి చేసారు, కొడుకుల పెళ్లి చేసారు, అన్ని చేసారు. ఇప్పుడు ఏమవుతుందంటే అప్పటి కదా అయితే ఏమున్నదా నీకు, అరే 10 గుంటలు అమ్ముదామంటే ఎవరికి తీసుకోవట్లేడు. అది 3 పైసలకు 2 పైసలు అమ్ముకుంటారు. ఆ 3 పైసలు 4 పైసలు కూడా ఏం చేస్తారు, ఎవరైనా పోతే ఏం సర్పంచ్ సాబ్, ఏమి రాజుగౌడ్, ఏమి పెద్ద మంత్రులు ఉన్నారు కదా, అంతే మేము గింతకాయ తీస్తావా లేకుంటే ఇవ్వవా, అంతే. అంటే ఇప్పుడు మళ్ళీ ఓట్లు ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో, ఒకవేళ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ జిహెచ్ఎంసీ ఉన్నాయి, ఎట్టుంటది ప్రజల అభిప్రాయం? ప్రజల అభిప్రాయం బిడ్డ, లోపలి మతలాభం ఎవరికి తెలుస్తుంది, లోపలి మతలాభం ఎవరికి తెలుస్తుంది, ఎవరికి తెలియదు. రాజకీయం అంటే ఎట్లుంటది బిడ్డ, ఎలక్షన్ చేసినప్పుడే రాజకీయం. ఆడికల్ బాయి ఉంటే మంచిగా ఉంటుంది.
అంతేనా మంచిగా కూడా అంతే మంచిగా ఉండాలి. నా పిల్లలు కానీ ఎవరు కానీ ఊరు కానీ అంత మంచిగా సమానం చూసుకుంటున్నాడు. పటాన్ చెరువు గురించి చూసుకుంటే ఇప్పుడు పార్టీ మార్ల ఎమ్మెల్యేలకు ఒకవేళ బై ఎలక్షన్ వస్తుందని కొంత వార్త వినిపిస్తా ఉంది. ఒకవేళ మళ్ళీ బై ఎలక్షన్ వచ్చిందనుకో మరి ఈయన మైపాల్ రెడ్డి గెలుస్తాడా? మైపాల్ రెడ్డి గెలవాడు ఇప్పుడు గెలవాడు అంతేనా? అంతే. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు ఎవరు అదృష్టం ఎవరికి ఛాన్స్ ఉన్నో తెలియదు. ఇగో ఇంటున్నారు అన్నారు అవసరం ఉన్నప్పుడు అట్లా అవసరం లేనప్పుడు ఇట్లా ఎవరు వస్తారో దేవుని గుర్తుంది. గట్ల బిడ్డ అయ్యా వచ్చినా కానీ కూడా మంచిగా చూడాలి మంచిగా చేయాలి. మస్తు అనుకున్న వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. అందరూ సంసారం ఉన్నప్పుడే అనుకుంటారు. అందరూ సమానం చూసుకొని నడవాలి. గరీబ్ ఎవడు ఉన్నోడు ఎవడు అందరిని చూడాలి చూసుకుంటూ నడిపియాలి అంతే. ఎవరు ఎట్లా థ్యాంక్ యూ బాబాయ్. అదే.